హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి అండ్ డిగ్రీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకుందాం. సో దానికోసం అయితే మీరు మొబైల్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొబైల్ అప్లికేషన్కి సంబంధించిన నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను అండ్ అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదా మీరు డైరెక్ట్గా ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి ఈ విధంగా ఎంజేయూ స్టూడెంట్ అని టైప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అప్లికేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి అండ్ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. సో డిగ్రీ స్టూడెంట్స్ అయినట్టయితే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, పీజీ స్టూడెంట్స్ అయినట్టయితే పీజీ హాల్ టికెట్ నెంబర్. సో నేను ప్రజెంట్ అయితే బీఎడ్కి సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకుంటున్నాను. ఈ విధంగా బీఎడ్ నెంబర్ ఒక హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత వచ్చేసి మెయిల్ ఐడి ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఓటీపీకి సంబంధించి కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ మొబైల్ నెంబర్, తర్వాత వచ్చేసి మీ యొక్క మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకొని సైన్ ఇన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మనం సైన్ ఇన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమని చెప్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ గెట్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ కోసం అయితే వెయిట్ చేయండి. కొన్నిసార్లు అయితే ఓటీపీ రాదు, సర్వర్ ప్రాబ్లం ఉన్నట్లయితే. సో మళ్ళీ మీరు ట్రై చేసినట్టయితే ఓటీపీ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను కన్ఫర్మ్ అండ్ గెట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఆ తర్వాత వెరిఫై ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని కన్ఫర్మ్ చేసుకోండి. సో వన్స్ మీరు ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వెల్కమ్ టు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని మీ యొక్క నేమ్ అండ్ అదేవిధంగా మీ ప్రొఫైల్ అండ్ నెక్స్ట్ మీ హాల్ టికెట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ రిజల్ట్ వెరిఫై చేసుకోవడం కోసం ఇక్కడ రిజల్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ రిజల్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం రిజల్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనకి ఏ సేమ్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందో ఆ రిజల్ట్కి సంబంధించిన ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేసు మీకు బ్యాక్లాగ్ ఉన్నా కూడా బ్యాక్లాగ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ బీఈడీ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన ఆప్షన్ అయితే మీరు చూడొచ్చు. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేసు మీరు ఫస్ట్ సెమ్ అయినట్లయితే ఫస్ట్ సెమ్ ఉంటుంది. సో వన్స్ మనము థర్డ్ సెమ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మన టోటల్ రిజల్ట్ అయితే చూపిస్తుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క గ్రేడ్స్ ఉంటాయి అండ్ క్రెడిట్స్ ఉంటాయి అండ్ మీ టోటల్ సబ్జెక్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ఎస్జీపీఏ ఎంత వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మన స్క్రీన్ పై అయితే 9.52 అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మీ యొక్క రిజల్ట్కి సంబంధించి పాస్డ్ అని ఉంటుంది. అండ్ ఇన్ కేసు మీరు ఏ సబ్జెక్ట్లో బ్యాక్లాగ్ ఉన్నట్టయితే ప్రమోట్ అని అయితే ఉంటుంది. సో ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అయితే ఇక్కడ గ్రేడ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసి మీరైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా స్టూడెంట్ అనేవారు ఒక్కసారి లాగిన్ అయ్యి వారి యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు వేరే స్టూడెంట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా జస్ట్ మీరు యొక్క యాప్ యొక్క డేటా అనేది క్లియర్ చేసి అండ్ లేదా రీఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ మీరు డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వచ్చు. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ డిగ్రీ కానీ బీఎడ్ కానీ పీజీ యొక్క రిజల్ట్ చూసుకునే విధానం అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.